మూర్తి ఇది కాఫీ టీయా కుడితే ఉందండి. కుర్తిలో ఉంటే కాపీ అండి, తినాలి కప్పు కొడితే తీయండి. ఇదిగో నేను ఈ వార్డు కౌన్సిలర్ ని, నాకు కుడితి కాఫీ ఇచ్చి మడత పేజీ సమాధానం చెప్తా. నాట పెట్టుగా ఇదిగో కౌన్సిలర్ బాబు, మీ మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేసే నీళ్ళల్లో డ్రైనేజ్ నీళ్లు కలుపుతున్నాయి, నానా కంపు కొడుతుంది. ముందా పంపులు బాగు చేయమని చెప్పండి. వెళ్ళాలనువా ప్రతి వాడు కబుర్లు చెప్పేవాడే. ఈ వార్డులో సరిగ్గా కాఫీ ఇచ్చి లేడు. ఎండ కౌన్సిలర్ బాబు, ఏం పాలకుట్టి, మా గుంటలో మురికి ఎక్కువైపోయింది, కొంచెం మందేమంటారా? మా ఇంట్లో మురికి గుంటలు చూసుకోవడానికి నాకు టైం లేదు, మీ గుంటలు కూడా మేమే చూడాలా? కౌన్సిలర్ కంటే కాటి కాపురు బెటరు. కాల్తున్న కట్టలు సగంలో ఆపేసి హాయిగా అమ్ముకు తిని బతకచ్చు. ఎండ ఇవిడకో జీవిత సంపూర్ణమ్మ గారు గొడవ. ఆ రౌడీ రాంబాబు ఎవరితోనో గొడవ పెట్టుకుని ఉంటాడు. నా రీసెర్చ్ పనికొస్తుందేమో, రండి పెడదాం. రామయ్య చెప్పు. ఎందుకయ్యా పసిబిడ్డ తల్లిని పట్టుకొని సాగు కొడతావో? నోరు మీద ముసలోడా, ఎవరైనా నోరెత్తారో నాలుగు చీరేస్తాను. చెప్పవే, ఏం జరిగిందో అందరికీ చెప్పు, లేదా నీ బిడ్డ నేను బావిలో వేసేస్తా. చెప్తాను, నన్ను ప్రేమించిన వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. 4 నెలల్లో నాకు వేరే వాడితో పెళ్లి నిశ్చయమైంది. ఆ పెళ్లికి బిడ్డ అడ్డమైనాడు అంతేనా? అవును, ఏం చేయాలో తోచక చెత్తకుండీలో వదిలేశాను. ఆహా, పెళ్లి కోసం బిడ్డనే త్యాగం చేశా. 4 నెలల్లో నీ పెళ్లిని 4 రోజుల వయసు కూడా లేని బిడ్డని పెంట కుప్పలో వేశా. రోడ్డు పక్కన తిరిగే కుక్కలు కూడా తన పిల్లల్లో ఒక పిల్ల కనిపించలేదని వీధి వీధి వెతుకుతూ తిరుగుతాయి. తన బిడ్డ కనిపించలేదని మూగగా ఏడుస్తాయి. కుక్కున్న నీతి నీకు లేనప్పుడు ఈ బిడ్డ మీద మాత్రం మమకారం ఎందుకు? వీడిని చంపేస్తే నీకే బాధ ఉండదు. వద్దండి, వద్దు, నా బిడ్డని తప్పొద్దు. ఏమయ్యా, జరిగింది ఏదో జరిగింది, ఆమె బిడ్డ నాకు ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలరా? వీడిలాగే ఈ పరిస్థితుల నుండి నేను ఏడుస్తూనే ఉన్నాను. 25 ఏళ్ల క్రితం ఎవరో దిక్కుమాలిన ఆడది నన్ను దొంగతనంగా కని అనాథని చేసి ఈ పేటలోనే చెత్తకుండీలో పడేసి వెళ్ళింది. 25 ఏళ్ల తర్వాత చెత్తకుండీ మారింది గానీ చరిత్ర మారలేదు. ఇలాంటి సిగ్గుమాలిన తల్లులు దేశానికి అనాథల్ని కనుగ్గా ఇస్తూనే ఉన్నారు. ఆ రోజుల్లో ఆకలితో ఎక్కే గడప దిగే గడప ప్రతి గడపలో పిడికడు ముద్ద కోసం నిలబడ్డాను. అప్పుడు ఎవడైనా ఒక్కడు పిలిచి గుక్కడు గంజి పోశారా? నా ఆకలి తీర్చకపోగా వీధి వీధిలో నన్ను వెంటాడి కొట్టారు. చాపిన చేతుల మీద వాతలు పెట్టి నన్ను రాక్షసుని చేశారు కదరా. చూడవే, ఒక్క క్షణం ఆనందం కోసం మగాడితో నువ్వు గడిపావు. కానీ మీరు చేసిన పాపానికి 100 ఏళ్ల నరకం అనుభవించేది వీడు. పట్టె మంచం మీకు, చెత్తకుండి వీడిక. పడక సుఖం మీకు, పట్టెడను దొరకని నరకం వీడిక. రాంబాబు, బిడ్డనిచ్చేయి. చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతుందిగా. ఇచ్చేస్తాను, దానికి సావమను. కానీ వాడి సంగతి ఏమిటి? వాడిని ఆదరించేది ఎవరు? నువ్వా నువ్వా నువ్వా? వాడికి నాలాగే ముద్ద పెట్టేవాళ్ళు. అప్పుడు వాడు రేపులు చేసే రౌడీగాను, రిగ్గింగులు చేసే గుండాగాను, బాంబులు విసిరే టెర్రరిస్ట్ గాను మారిపోతాడు. దేశంలో జనాభా పెరిగితేనే ఫుడ్ లేదు, రౌడీలు పెరిగితే బ్లడ్ కూడా ఉండదు. ఇలా చరిత్రకు ఎన్ని రక్తపు మరకలు రాస్తారే. పసిగుడ్డుగా కళ్ళు తెరిచిన పాపాయి మొదటిసారిగా ఆకలితో వెతికేది తల్లి రొమ్ముల కోసం. ఊహ తెలిసిన తరువాత వెతికేది తల్లి మమకారం కోసం. ఆ విషయాన్ని మర్చిపోయి తల్లి పాలలో తాచుపాము విషయాన్ని దాచిన జాతి మీద చెయ్యి. మీ కడుపులో పుట్టే కన్నా కడుపులోనే కుళ్ళిపోవడం మంచిది. సముద్రంలో పుట్టే బడబాగ్ని దిక్కుతోచగా తుఫాను రూపంలో ఒడ్డుకు చేరి అలసట తీర్చుకుంటుంది. అలాగే మన రాంబాబు కూడా తన గుండెల్లో ఉన్న బాధని కరువు తీరా మాటల్లో చెప్పాడు. కన్నీళ్లతో బరువు తీర్చుకున్నాడు. ఏంటి భయ్యా మూర్తి? నమస్తే నమస్తే. ఇవాళ ఏంటి భయ్యా స్పెషల్? ఏంటి స్పెషలా? అన్ని స్పెషలేనండి. ఇక్కడ చూసి అడగండి. ఏదైనా సరే అంత పొంగి పుసలాడుకుండాలి. ఎన్నిసార్లు వస్త్రం ఏమన్నా వేది కదా. హలో హలో, 2 వేడి పూరి తీసమంటారా? 2 అడిమిట్లా మిరపకాయ పెట్టి పట్టుకురా. మిరపకాయ? అరే పోవయ్యా, పూరి మధ్య మిరపకాయ సరుకు మీద వస్త్రం వేయి, వస్త్రం వేయి. పాలకుట్టి, ఏందా ఈ హోటల్ నీదా మూర్తిదా? స్థలం నాది, సామాను మూర్తిది. పొరబొక్క పట్టాలండా. ఇదిగోండి సార్ పూరి. చల్లగుండేది భయ్, మంచి ఏడుకుండాలి. జల్ది పో. మరీ వేడి చేస్తే మీ ఫేస్ రావద్దు పూరి. అవు పాలకుట్టి,
ఈ పార్ట్నర్షిప్ స్థలం సామాన్లనేనా టిఫిన్ కాపీలో కూడా ఉందా? అదిలో కూడా ఉండు. పూరి నాది, నూనె మూర్తిది, పొయ్యి నాది, పుల్ల మూర్తిది. ఓహో గట్లనా? ఇదిగోండి సార్ వేడి వేడి బోండా. ఇదేంది భయ? ఇంకా నాకు వేడిగా ఉండాలి. చెయ్యి పెడితే గళ్ళకెళ్ళి పొగ రావాలి, ముట్టుకుంటే సురుక్కుమనాలి, గట్లుండాలి. అరే జల్ది బాబాయ్. అలాగే జల్ది పో. అవు పాలకుట్టి, నీ పాకలు కూడా వాటా ఉందా ఏంది? ఆకులు నావి, బొంగులు మూర్తివి. ఎంత ఇది? ఇదిగోండి సార్ వేడి వేడి పకోడి. ఇట్లా సమ్మగుండాలి. ఇంకా ఆలస్యం ఎందుకు సార్, తినేయండి. అబ్బా అదిరిందిరా. వంట చేసింది పకోడమూర్తి కదూ? అబ్బే లేదు గురు, అది అబ్బే అది అది ఏంట్రా కంగారు? అవును గురు, అవును. పద పకోడమూర్తికి దండేసుకున్నాం. పకోడి, ఈ రోజు నీ వంట అదిరిపోయింది. ప్రతిరోజు ఇలాగే ఉండు. కొంచెం అటైనా ఇటైనా నీ తలకాయ నీ మెడకాయ మీద ఉండు. అలాగే. రాంబాబు వీడు కళ్ళం బరీదు. నీకు బుద్ధి ఉండో, నీకు సిగ్గు ఉండో, నీకు లజ్జ ఉండో, నీకు జ్ఞానం ఉండో. ఇలా వంట చేసింది వీడు కాదు. మరెవరు చేశారు? మొన్న ఇంటి ముందు ముగ్గేసిందే ఆ ఎదురింటి పిల్ల. గురు 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 వదిలే గురు, పాప అమ్మాయిని అడగకుండా అన్నం పంపింది. అదేరా నేను అనేది. మనం బిచ్చగాళ్ళం అనుకునే ఆ పిల్ల ముష్టి వేసిందా అని. గురు అప్పుడు నీకు లైన్ వస్తుంది, మనమే చెప్పగా. ఏయ్, దాని లైన్ దానిది, మన లైన్ మనది. మన లైన్ కది లైన్ వేస్తే దాని లైన్ కుక్కి వేసి చిక్కుని చెట్ల కొడతానని చెప్పు. మంత్రి సభ చెడగొట్టడానికి ఆ రాంబాబు కావాలా? నేనే 4 రౌడీని తీసుకెళ్తా డాడీ. హలో, మంది బంగ్లా లెవెలు, అది మురికిపేట లెవెలు. ఎట్టాంటి పనులకి మురికి ఎదవల్లే పంపాలరా. చూడు, మనలాంటి ఖరీదైన మనుషులు చీకట్లో ఒక రకంగాను, ఎలుతుర్లో ఒక రకంగాను ఉండాలి. ఏమిటి కోట, అర్జెంట్ గా రమ్మని కబురు చేశావు. వచ్చే నెలలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి నేను వెంకటరామయ్య మీద నిలబడదాం అనుకుంటున్నా. అంటే ఎలక్షన్లు వచ్చే లోపు వాడిని లేపేయమంటావా? వద్దు, వాడు కేంద్రం నుంచి మంత్రిని పిలిపించి రాష్ట్రంలో వాడికున్న బలం నిరూపించుకోవడానికే ఈ సభ ఏర్పాటు చేశాడు. వాడికి ప్రజాభిమానం లేదని నిరూపించాలంటే సభలో మనం అల్లరి చేయాలి, గందరగోళం సృష్టించాలి. ఇదిగో డబ్బు.